పక్కా ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా పాక్ పై రాఫెల్ యుద్ధ విమానాలతో విరుచుకుపడింది భారత సైన్యం. కేవలం 25 నిమిషాల్లోనే ఆపరేషన్ ను కంప్లీట్ సక్సెస్ చేసింది. గత 10 రోజులుగా మోదీ త్రివిధ దళాధిపతులతో ఆపరేషన్ సింధూర్ పై చాలా డీప్ గా చర్చించారు. పాక్ ఆర్మీని కాకుండా అక్కడి కేవలం ఉగ్రవాద శిబిరాలను మాత్రమే ఇండియన్ ఆర్మీ టార్గెట్ చేసి మరీ దెబ్బకొట్టింది. ఈ ఆపరేషన్ లో శివంగుల్లా దూకారు 2 మహిళా ఆర్మీ అధికారులు. ఒకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, మరొకరు కల్నల్ సోఫియా ఖురేషి. ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎగ్జిక్యూషన్ మొత్తం ఈ మహిళా ఆర్మీ అధికారులే చూశారు. పహల్గాంలో భారతీయ మహిళల కుంకుమ బొట్లను తొలగించిన టెర్రరిస్టులకు ప్రతీకారంగానే ఉగ్ర స్థావరాలపై మహిళా ఆర్మీ అధికారుల నేతృత్వంలో దాడులు చేయించి